మిత్రులారా అందరికీ నమస్తే. మనం అందాల పోటీలంటే ఒకవైపు అనుకూలించేవాళ్ళు, రెండో వైపు వ్యతిరేకించేవాళ్ళు అనేది మనకున్నటువంటి నానుడి. అంటే ఈ 72వ మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ కేంద్రంగా దేశ ప్రతిష్టని ఇనుమడింపజేసేలాగా ఒకవైపు 72 అందాల పోటీలు జరుగుతూ ఉన్నాయి. అయితే అందాల పోటీలకు వచ్చినటువంటి వాళ్ళ బాధలు, వేదలు చూసినప్పుడు కడుపు తరక్కపోతూ ఉంది, కళ్ళు నీళ్లు తుడుచుకోవాల్సి వస్తూ ఉంది. సో ముఖ్యంగా ఆయా దేశాల్లో ఉన్నటువంటి ఆచారాల పేరుతోని, ఆచారాలు అయితే ప్రాబ్లం లేదు, మంచి ఆచారాలు మంచిదే, మూఢనమ్మకాల పేరుతోని వాళ్ళని ఎంత అనేక ఇబ్బందులు గురి చేసినటువంటి నేపథ్యాన్ని ఆ ప్రతినిధులుగా వాళ్ళు అందాల పోటీని వేదికగా ఎందుకుని అదొక డయాస్గా ఒక ఫౌండేషన్ పెట్టి, ఒక ట్రస్ట్ పెట్టి, ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టు, లేకపోతే ఒక ఎన్జిఓ పెట్టు, ఆ పేరుతోని వాళ్ళు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ప్రపంచ దేశాల ముందు వాళ్ళు గళమెత్తేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే అందరికీ అవకాశాలు రావు, దేశానికి ఒక్కళ్ళకి అవకాశం వస్తుంది. అంటే ఆయా దేశాల్లో ఉన్నటువంటి మూఢాచారాల పట్ల వాళ్ళ యొక్క ఆవేదన, వాళ్ళ పోరాటాన్ని మనం అభినందించి తీరాల్సిందే. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఇప్పటికే మిస్ వరల్డ్ పోటీ నుంచి మిస్ వరల్డ్ ఇంగ్లాండ్ కంటెస్టెంట్ మధ్యలో నుంచి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. సో అక్కడ ధనిక మిలియనీర్స్ పట్ల వాళ్ళని సంతోషపరచాలనే ఉద్దేశంతో లైంగిక వేధింపులకి పాల్పడుతున్నారని చెప్పేసి మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ఇంగ్లాండ్ రిప్రజెంటేటివ్ ఆ విధంగా ఇప్పటికే వెళ్ళినటువంటి పరిస్థితిని మనం చూస్తాను. సెకండ్ ఆమె వెళ్ళిన తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చిన ఆమెని ఇంగ్లాండ్ నుంచి ఇప్పుడు పంపించారు ఇక్కడ కంటెస్టెంట్ పోటీలకి. సో ఇది కేవలం హైదరాబాద్ నగరానికో, లేకపోతే అంటే ఒక మంత్రి వేధించాడు కాబట్టి ఆమె బయటకు వెళ్ళి అక్కడ ఇంగ్లాండ్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. సో అయితే ఆ పరిస్థితిని అర్థం చేసుకుంటూ అక్కడ సెకండ్ ప్లేస్కి వచ్చినట్టు ఆమెని ఇక్కడ మళ్ళీ మిస్ వరల్డ్ పోటీలకి ఇక్కడ పంపించినట్టు నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. సోదరులారా, సోదరిమణులారా, ఇది ఇలా జరుగుతుంటే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇది దేశానికి సంబంధించిన అంశంగా స్వీకరించి దాన్ని పేద త్రిసభ్య కమిషన్ ఇప్పటికేశారు. దాని మీద తెలంగాణ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. టూరిజం అభివృద్ధి, ఉపాధి కల్పన, మన చారిత్రక పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి పెద్ద ఎత్తున దాన్ని క్యాంపెయిన్ చేసేటువంటి క్రమంలో ఇది జరగటం దురదృష్టకరం. సరే, అవి పునరావృతం కాకుండా చూసుకుందాం మన ప్రాంతాల్లో జరిగేటప్పుడు. సో ఆ విధంగా ముందుకు పోవాలి. ఇప్పటికే త్రిసభ్య కమిషన్ వేశారు కాబట్టి దాని మీద తగిన చర్య తీసుకుంటారు. ఆల్రెడీ ఇంట్రాగేషన్ స్టార్ట్ అయింది. సో ఇది పరిస్థితి. అయితే ఈ అందాల పోటీలకు సంబంధించి ఒక్కొక్కళ్ళది ఒక్కో పరిస్థితి ఉన్నది. మిస్ వరల్డ్ స్వీడన్ ఎవరైతుందో ఇసాబెల్ ఆప్కి సంబంధించినటువంటి చరిత్ర నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇసాబెల్ సంగీతం, స్కేటింగ్, మోడలింగ్, మిలిటరీ, టీచర్ ఇట్లా అనేక కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ తన జీవితంలో మోడలింగ్ దాకా వచ్చింది, మోడలింగ్ చేసింది, ఎన్నో ప్రతిభా పురస్కారాలు స్వీకరించింది. అయిన తర్వాత సో జీవితం ఏమైనా మారిందా అంటే లేనే లేదని ఆమె చెప్తా ఉంది. అదే వివక్ష మహిళల పట్ల ఉన్నదని చెప్తా ఉన్నది. 14 ఏళ్ళప్పుడే నా కెరియర్ ప్రారంభమైందని చెప్తా ఉంది మిస్ వరల్డ్ స్వీడన్ ఇసాబెల్లా ఆప్. సో స్వీడన్ ఫెడరేషన్ ఆఫ్ వాలంటరీ డిఫెన్స్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ కెరీర్ ప్రారంభమైంది. మగవాళ్ళతో పోలిస్తే 10 రెట్లు ఎక్కువగా కష్టపడాల్సి వచ్చేది నేనని చెప్పుకుంటూ వచ్చింది మిస్ వరల్డ్ స్వీడన్ కంటెస్టెంట్. సో ఇట్లాంటి పరిస్థితులు పోల్చినప్పుడు ఎందుకంటే అమ్మాయిని అయితే అదంతా కూడా స్వీడిష్ నేవీతో కలిసి యూరోప్ అంతటా తిరిగినంత వరకే. అప్పుడే పురుషాధిక్య సమాజంలో ఓ మహిళకి ఏం కావాలో అర్థమైందని ఆమె చెప్తా ఉంది. ఒక నౌకలో 36 మంది సిబ్బంది ఉంటే 3 మాత్రమే మహిళలు ఉన్నారని, ఓ రోజు మా కమాండర్ ఆఫీసర్ నన్ను వచ్చి పక్కకు లాక్కెళ్ళి బలవంతం చేయబడని చెప్పింది. అంటే మహిళలకు ఏ దేశంలోనైనా రక్షణ లేదనేది అర్థమవుతుంది. నా 17 ఏళ్ల వయసులోనే అప్పుడే అనుకున్నాను, నేను కాకపోతే ఇంకెవరు అంటూ మార్క్ కోసం నేను కృషి చేస్తానని చెప్పేసి ఆమె ఒక డయాస్ని ఎన్నుకుంది. అదే మిస్ వరల్డ్ కంటెస్ట్. ఆ విధంగా ఫైట్ చేస్తూ ముందుకు వచ్చినది. పరిశోధన వ్యాసాలు రాస్తూ ఉంది ఇప్పటికీ ఆ వివక్షల మీద. సో బూట్స్ టు హీల్స్ అంటూ నా కథను నేనే రాసుకుంటానని మిస్ వరల్డ్ స్వీడన్ చెప్తా ఉంది, తన జీవిత స్వీయ అనుభవాల్ని, ఆటోగ్రఫీని. సో అలాంటి బాధిత అమ్మాయిల రక్షణ కోసం తను ఒక ట్రస్ట్ కూడా స్టార్ట్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో ఇది తనకి అంటే ఏ స్టేజ్లో ఉన్నా కూడా అట్లాంటి పరిస్థితులు అనేది మనం చూస్తూ ఉన్నాం. ఇక దాని తర్వాత చూసుకుంటే మిస్ వరల్డ్ పనామా అనేటువంటి కరోల్ రోడ్రిగ్స్ మిస్ వరల్డ్ పనామా ఏమంటుందంటే, మా దేశంలో పిల్లల మీద లైంగిక వేధింపులు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటుంటాయి. ఒక పనామాలోనే మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయనేది అర్థమవుతూ ఉంది.
ఏ ఒక్కరూ దీని మీద మాట్లాడట్లేదు. ఈ తరహా వేధింపులు నేను కూడా ఎదుర్కొన్నానని చెప్పేసి సాక్షాత్తు మిస్ వరల్డ్ పనామా ఎవరైతుందో కరోలో రొడ్రిగ్స్ అంటా ఉంది. సో ఇట్లాంటి చైల్డ్ అబ్యూజింగ్, చైల్డ్ లైంగిక వేధింపులు అనేవి ఉన్నాయి, కేస్ స్టడీస్. చైల్డ్ రైట్స్ యాక్టివిస్ట్ భారతదేశంలో ఫైట్ చేస్తున్నాను. నేను మళ్ళీ గతంలో మాట్లాడాను, మళ్ళీ మాట్లాడదాం. వీళ్ళ అభిప్రాయాలు చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను. సో పండియాంగ్ ఇనోడోస్ యునైటెడ్ ఫర్ చిల్డ్రన్ ఫౌండేషన్ అధికార ప్రతినిధికి అంశాల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నానని చెప్తా ఉంది. సో ఈ మిస్ వరల్డ్ పనామా కరోల్ రొడ్రిగ్స్ ఇంకా ఏమంటుందంటే, సో నాకు తెలిసినటువంటి చాలామందిలో ఏదో ఒక వయసులో లైంగిక వేధింపుల బారిన పడిన వారే. అది మనకు ఊహ తెలిసినప్పుడే కావచ్చు, లేదంటే అంతకంటే ముందు కావచ్చు, లేకపోతే యవ్వనంలో కావచ్చు. ఇది ఒక నిశ్శబ్దంలాగా గడిచిపోతూ ఉంటుంది. దీని గురించి చర్చించడానికి ఎవరు ఇష్టపడకపోవడం, ఆ నిశ్శబ్దాన్ని ఛేదించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పేసి ఈ మిస్ వరల్డ్ పనామా కరోల్ రొడ్రిగ్స్ అంటా ఉంది. సో ఇది నిజమే, ఇది న్యాయమైన పోరాటమే. పిల్లల మీద, బాయ్స్ గర్ల్స్ మీద కూడా జరుగుతూ ఉంది. దీని మీద పెద్ద ఎత్తున భారతదేశ వ్యాప్తంగా ఎన్జిఓలు పనిచేస్తున్నాయనేది మనం చెప్పుకోవచ్చు. సోదరులారా, సోదరిమణులారా, ఇంకా మిస్ వరల్డ్ జమైకా కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో తజే లౌరికా బెన్నెట్స్, ఈమె ఏమంటుందంటే మిస్ వరల్డ్ గెలుస్తానా లేదా అన్నది అప్రస్తుతం. కానీ తరతరాలుగా మహిళలు తీర్చిదిద్దుతున్న ఓ మహిళగా విశ్వవేదిక మీద నా వాణ్ణి వినిపించడానికి నేను వచ్చాను. మన అమ్మమ్మ అందరూ కూడా తమ బాధను ఒక శక్తిగా మలుచుకున్నారు. వారే తనను ఈరోజు మీ ముందుకు నిలిపారని తన గురించి తను చెప్తా ఉంది. ఎన్నో ఆకలి రాత్రులు గడిపానని చెప్తా ఉంది మిస్ వరల్డ్ జమైకా తజే లౌరికా బెనెట్. మిస్ వరల్డ్ జమైకా కంటెస్టెంట్ 72వ కంటెస్ట్కి సంబంధించి తజే లౌరికా జెనెట్. సో జమైకాకి సంబంధించినటువంటి కంటెస్టెంట్ తజే లౌరికా బెన్నెట్ ఏం పేరు. సో ఇంకేం చెప్తా ఉందంటే, తను అకస్మాత్తుగా ఓ రాత్రి వేళ తలుపులు గట్టిగా కొట్టిన శబ్దాలు, తర్వాత మోగరోధంలో నాకేమీ అర్థమయ్యేది కాదు. మొదటి చూసేసరికి అంతా నిశ్శబ్దం. అది గృహహింస. ఇక్కడ ప్రేమకు నియమాలు ఉంటాయి, భద్రతకు మాత్రం ఎలాంటి హామీ ఉండదు. అప్పుడు నేను అనుకున్నాను, మహిళలకు సాధికారత కల్పించిన తర్వాత ఇది మంచి జరుగుతుందని. లింగపరమైన వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తాను. ఇంటి నుంచే మార్పు మొదలవ్వాలని మా సొంత పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ప్రతి మహిళ ప్రపంచంలో రక్షణ ఉందనే భావన కల్పించాలనేదే నా ప్రయత్నం ఉంటుంది. మిస్ వరల్డ్ జమైకా కంటెస్టెంట్ తజే లౌరికా బెనెట్. సో ఆమె లింగ వివక్షకు వ్యతిరేకంగా పోరాడతానంటుంది, లైంగిక వేధింపులకు కూడా పోరాడతానంటుంది, సో గృహహింసకు వ్యతిరేకంగా పోరాడతానంటుంది. సో ఆ సోదరిని ఆశీర్వదిద్దాం, ముందుకు నడిపిద్దాం. ఆడపిల్లని పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం, అవకాశాలు ఇద్దాం, ఆస్తిలో వాటాలు కూడా ఇద్దాం. ఇది మా నినాదం. వీ డిమాండ్ ఇండియన్ డిమాండ్, ఇండియన్ ఎన్జిఓస్ డిమాండ్. ఇక మిస్ వరల్డ్ సోమాలియా జైనాబ్ జామా ఏమంటుందంటే, నిన్నటిని మార్చలేం కానీ ప్రయత్నిస్తే రేపటిని మార్చవచ్చు అని చెప్తా ఉంది. సో మా అమ్మా నాన్నలు నేను ఒంటిపై తిరుగుతూనే ఉండేవాళ్ళం. మా దురదృష్టం, మా ఎక్కడ ఉన్న ఆ ప్రాంతాలను ఖాళీ చేయించేవాళ్ళు. సో వలసవాదుల్లాగా ఉన్నది. సో అలా తిరుగుతూ చివరకు బ్రిటన్కి వెళ్ళి స్థిరపడ్డం. అయినా సోమాలియా అమ్మాయిగా ఆ దేశంలో బాలికల దుస్థితిని మార్చడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్తా ఉంది. సో ఆఫ్రికన్ కంట్రీస్లో సోమాలియా ఒక దేశం. సోమాలియాతో పాటు ఆఫ్రికా ప్రాచ్య దేశాల్లో ఫిమేల్ జెనిటల్ మ్యూటిలేషన్, FGM, ఆడవాళ్లకు సుంతి లాంటిది. అంటే మగవాళ్ళకి కొన్ని వర్గాలకు సంబంధించి సుంతి చేస్తారు, కానీ ఆడవాళ్లకు సుంతి చేయటం అనేది ఒక దురాచారం అది. సో ముఖ్యంగా ఇది సోమాలియాలో 100కు 98% మంది కంటే 100కు 100% మంది చేస్తారు. 100కి 100 మందికి సుంతి చేయటం అంటే అది ప్రాణాపాయాలతో బతికి బట్టగడితే చెప్పలేము. ఇది ఒక దురాచారం. సతీ సహగమనం కంటే ఇది మరింత దురాచారం. సతీ సహగమనం అంటే చనిపోతారు, కానీ ఇది మరింత దురాచారం. వీటి మీద ప్రపంచం, ఎన్జిఓస్ ముఖ్యంగా పెద్ద ఎత్తున గళమెత్తాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనేది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. మగవాళ్ళకి సుంతి చేస్తేనే వేరే సంగతి, కానీ ఆడవాళ్ళకి సుంతి చేయటం అంటే ఏంటి, నరకయాతనది. సో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఎందుకు కాదంటే సోమాలియాలో 98 100కు 100% జరుగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో 7 ఏళ్లకి తనకు కూడా ఈ మిస్ వరల్డ్ సోమాలియా జైనాబ్ జామాకు కూడా ఇట్లాంటి పరిస్థితి సుంతి చేశారనేది అర్థమవుతోంది. అది చెప్పడం కొద్దిగా ఇబ్బందినే ఉంది, కానీ బ్యాలెన్స్కి వెళ్ళాల్సి వస్తూ ఉంది. సో అయిన తర్వాత కానీ సమస్య చాలా తీవ్రమైంది, అందుకోసమే ప్రస్తావించాల్సి వస్తుంది. సో నాకు 7 ఏళ్ల వయసులోనే నేను ఆరు బయట ఆడుకుంటుండగా వదిలే తీసుకెళ్ళి బట్టలన్నీ అంటే బేర్ చేసేసి 3 ఆడవాళ్ళు బ్లేడ్లు కత్తెరలు తీసుకొని సుంతి చేశారని చెప్తా ఉంది. కొంచెం చెప్పడం కూడా విదారకంగానే ఉన్నది. సో ఆ సోదరికి ధైర్యం చెప్తూ భవిష్యత్తులో తన ఉద్యమాన్ని, అలాంటి మూఢనమ్మకాల మీద తను మరింత మూఢనమ్మకాలని తుడిచిపెట్టేసి వాటిని గొయ్యి తీసి గొయ్యిలో పెట్టి
ఒక మెరుగైన సమాజ నిర్మాణంలో సోదరి మిస్ వరల్డ్ సోమాలియా కంటెస్టెంట్ జైనాబ్ జమాకి ఈ సందర్భంగా ఆశీర్వదనాలు తెలియజేస్తా ఉన్నాం. సో సోదరులారా, సోదరిమణులారా, సో దాంతో ఇప్పుడు అరుస్తూనే ఉన్నాను, పట్టించుకునే వాళ్ళే లేరని స్మృతి చేసినప్పుడు. సో కోత పూర్తయిన తర్వాత మందపాటి దారంతో కుట్లేశారు, అంటే యూరినల్స్ పాస్ చేసేది తప్ప బ్లీడ్ అవుతా ఉంది. చీకటి గదిలో కాళ్ళు కట్టేసి పడేస్తారు, ఏడిస్తారు. అంటే ట్రీట్మెంట్లు కూడా అదొక నాటు వైద్యంలాగా, నాటు వ్యవహారాలాగా ఉన్నది. సో సుంతి చేయడం అనేది బాలిక చనిపోవచ్చు, బతకవచ్చు వాళ్ళ ఆయుష్ను బట్టి. సో ఇది ఎందుకంటే సాంఘిక దురాచారం మరొకటి లేదు. సోమాలియాలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది అర్థమవుతుంది. వీటిని అధిగమించాలి. ఆధునిక ప్రపంచం అంతరిక్షంలోకి మిసైల్స్ పంపిస్తున్న క్రమంలో ఈ పేరుతోని ఆడబిడ్డలు అగచాట్లకి ప్రాణాపాయాల్లోకి నెట్టివేయబడతా ఉన్నారు. భూమి మీద పుట్టడమే వాళ్ళు చేసిన నేరమని కళ్ళు చెమగిలుతూ ఉన్నాయి, బాధ కలుగుతూ ఉంది. సో సోదరులారా, సోదరిమణులారా, ఫౌండేషన్ని అందుకోసం ఒక ఫౌండేషన్ ప్రారంభించారు. ఎన్జిఓస్ పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నాయి. సో తను కూడా ఒక ఫౌండేషన్, ఆ సోదరి కూడా మిస్ వరల్డ్ సోమాలియా జైనాబ్ జమా కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆశీర్వదిద్దాం. దేవునికి తన ఏ మతమైనా కూడా దేవుళ్ళని మనం ప్రార్థిద్దాం. ఆ సోదరి తరపున ఆమెకు ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని, ఆ శక్తిని, ఆ తెలివిని, ఆ ధైర్యాన్ని ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్థిస్తూ సోదరి ప్రారంభించినటువంటి ఫిమేల్ ఇనిషియేటివ్ ఫౌండేషన్ ప్రారంభించినటువంటి తనకి గవర్నమెంట్ కూడా ఐక్యరాజ్య సమితి నుంచి కూడా ముఖ్యంగా వివిధ విభాగాల నుంచి ఫండింగ్ జరగాలి. బాలికలు పడకూడదనే పోరాటం సాగిస్తున్నాను. బాలికా విద్య అనేది చాలా ప్రధానమైనది మనం ఇక్కడ చెప్పుకోవచ్చు సోదరులారా, సోదరిమణులారా. సో దాని తర్వాత మిస్ వరల్డ్ జాంబియాకి వచ్చినప్పుడు, సో తనది ఒక కథ. ఇంకా మిస్ వరల్డ్ జాంబియాకి మనం వచ్చినప్పుడు చిన్నతనంలోనే ఎలా ఉన్నామనేది కాదు, యుక్త వయసు వచ్చాక మన ఆశయాలు ఎలా ఉన్నాయనేది చాలా ప్రధానమైందని మిస్ వరల్డ్ జాంబియా చెప్తా ఉంది. ఈ మిస్ వరల్డ్ జాంబియా ఇంకేం చెప్తా ఉందంటే, ఆఫ్రికా దేశాల్లో నేను పెరిగిందంతా జాంబియాలోనే. యుక్త వయసుకు వచ్చాక ఈ ప్రపంచం ఎలా ఉంటుందో తెలిసింది. 16 ఏళ్ళు వచ్చేసరికి నాలోని స్వేచ్ఛను లాగేసుకున్నారు. 16 ఏళ్ళకే పెళ్లి చేశారు. 16 ఏళ్ళకే అత్యాచారానికి గురయ్యానని చెప్తా ఉంది. ఇన్నేళ్లకు క్షోభను భరిస్తూనే గడిపేశాను, ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడే శక్తి నాకు లేదు. ఈరోజు ఆ శక్తిని పొందగలిగాను. అందుకే 8 ఏళ్ల తర్వాత ఈ సంఘటన గురించి చెప్తున్నాను. ఎందుకంటే నేను జాంబియాలో అభాగ్యుల ప్రతినిధిగా భావిస్తూ ఉన్నాను. వారి కళలను చింద్రమయ్యాయి. సో మహిళలకు సంబంధించి అనేక రక్షణ చట్టాలు వచ్చినాయి ఇండియాకి సంబంధించి. సో జాంబియా అంటే కొన్ని కంట్రీస్లలో పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం, చెప్పుకునే పరిస్థితి కూడా లేదు. సో నా ప్రయత్నం మంచిదే, ఏదైనా తీసుకోగలరేమో కానీ మహిళలకు సంబంధించి తన విద్యా నైపుణ్యాలు మాత్రమే చాలా అల్టిమేట్ అని చెప్తా ఉంది మిస్ వరల్డ్ జాంబియా. సో ఆడపిల్లలందరినీ చదువుకోమని మనం చెప్తున్నాం ఇండియాలో కూడా, నాట్ ఓన్లీ తెలంగాణ, దేశవ్యాప్తంగా చదువుకోని గడిచని చెప్తాను. మా దేశంలో సావిత్రిబాయి పూలే ఉద్యమాన్ని ఎప్పటికే ప్రారంభించింది, మేము ఆమె బాటలో నడుస్తూ ఉన్నాం. సో పరిపూర్ణత కోసం పోరాడుతున్నాం, కానీ మనం చెప్పాల్సిన కథనం మార్చాల్సింది. విద్యతోనే జ్ఞానం వస్తుంది. జ్ఞానం మనకు శక్తినిస్తుంది. ఆ శక్తే మనం కోరుకున్న సమాజానికి నాంది పలుకుతుంది. దానికోసమే నా తపనంతా అంటూ మిస్ వరల్డ్ జాంబియా చెప్తా ఉంది. సో సోదరిని ఆశీర్వదిద్దాం. విద్య కోసం, బాలికా విద్య కోసం తను చేస్తున్న పోరాటానికి సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తున్నాం సోదరులారా, సోదరిమణులారా. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ఎమ్మా మారిసన్, మిస్ వరల్డ్ కెనడా కంటెస్టెంట్ ఎమ్మా మారిసన్ ఆమె చేస్తుంది. ఆదివాసీ ఆత్మగౌరవ ప్రతీకగా చెప్తా ఉంది. ఇంకా కెనడా నుంచి ఆదివాసీ మహిళ మిస్ వరల్డ్ వేదికపైకి రావడం ఇదే తొలిసారి. ఇది నాకెంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉందని చెప్పేసి మిస్ వరల్డ్ కెనడా కంటెస్టెంట్ చెప్తా ఉంది ఎమ్మా మారిసన్. సో ఆదివాసీ తెగల్లో పుట్టాను, జనాభా మహా అయితే 600, అంటే ఒక కుగ్రామంలో పుడితే కెనడాలో మా తెగ మహిళలు ఎదుర్కొనే కష్టాలు వర్ణాతీతం. నేను దాదాపుగా 12 సార్లు హత్య చేయబడి ఉండాలి. ఇప్పటికీ మా జాతి ప్రజలు కెనడాలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి ముఖ్యంగా రెసిడెన్షియల్ స్కూల్స్ వ్యవస్థ వచ్చి మా సంస్కృతి ఆచార వ్యవహారాలని, అంటే ఇంగ్లీష్ విద్య వచ్చేసి చేస్తూ ఉంది. సో మనం మొదటి నుంచి చెప్తాను, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో మాతృభాషను డెవలప్ చేసుకుంటూ మిగతా భాషలనే చెప్తున్నాం. అది సో అవి వెనకబడ్డ దేశాలు అని చెప్పొచ్చు, అట్లాంటి విధానాలు లేని. సో మా భాషా సంస్కృతి అన్నింటినీ నాశనం చేస్తున్నారు. దాదాపు 10,000కు పైగా మా జాతి ప్రజలు సమాధులు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో అంటే సమాధుల మీద కట్టినట్టు చెప్తా ఉన్నారు. వాళ్ళ బంధువులు కూడా చనిపోయినట్టుగా మిస్ వరల్డ్ కెనడా కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఆమె ఎమ్మా మారిసన్ చెప్తా ఉంది. సంస్కృతి, ఆచార వ్యవహారాలు, ఆదివాసీ ఆత్మగౌరవ, ఆ దేశ యొక్క హెరిటేజ్ అండ్ కల్చర్ నిలబెట్టడానికి ఇటుకు వచ్చినట్టుగా చెప్తా ఉన్నది. దాని తర్వాత మా ఇంటిని వసతి గృహంలో మార్చేందుకు ప్రోత్సహించాం. మేము 15 మంది పిల్లలకు వసతి కల్పించడంతో పాటుగా వారి జీవితంలో మార్పు తీసుకురావడానికి మిస్ వరల్డ్ పోటీలు రావడం కారణం అని చెప్తాను. ఈ మహోన్నత లక్ష్యం కోసమే, మా జాతి సాధికారత కృషి చేయడానికి కోసం
అంటే ఆదివాసీలకు సంబంధించి కాదు, ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బాధితులందరి తరపున మాట్లాడాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, ఆ లక్ష్యం సోదరి ఎమా మారిసన్ మిస్ వరల్డ్ కెనడా కంటెస్టెంట్కి దేవుని దీవెనలు మన దీవెనలు కూడా ఇస్తూ ఆ సోదరి కర్తవ్యాలు నెరవేర్చాలని చెప్పేసి ఆ విధంగా దేవుని దీవెనలు మన దీవెనలు ఇచ్చి ఆశీర్వదిద్దాం. సో దాంతో పాటుగా సోదరులారా సోదరి మండల రీకనెక్టింగ్ విత్ రిబ్బన్ అంటూ ఓ ప్రాజెక్ట్ని ప్రారంభించింది. మా తెగలో రిబ్బన్ స్పర్ట్స్ ధరించడం సాంప్రదాయం. ఈ ప్రాజెక్టుకు $10,000 వరకు నిధులు సేకరించాను. ఒకవేళ విజువల్ క్రియేటింగ్ గెలిస్తే ఓ చరిత్ర కావచ్చు, కానీ ఇతరులు ఆ బాటలో నడిచేలా నేను మార్గం వేయకపోతే నిష్ఫలమే ఉంటుంది. సో సాధికారిత, ముఖ్యంగా జాతులు, అట్టడుగు వర్గాల ఆదివాసీల ఒక సాధికారిత చాలా ప్రధానం. భారతదేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఓబీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ ఓసీలు కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. సో లేని వాళ్ళకి ఆ అవకాశం అయితే ఆ విధంగా ఉండాలని చెప్పేసి, సో మిస్ వరల్డ్ కెనడా కంటెస్టెంట్ ఆశయాలు భారతదేశం స్థాయిలోనైనా ఉండాలని, ఇంకా అంతకంటే ముందుకెళ్లాలని ప్రయత్నం చేయాలని కోరుతూ, ఆ మిస్ వరల్డ్ కెనడా కంటెస్టెంట్ ఎమ్మా మారిసన్ ఆశయాలు నెరవేరాలని దీవిద్దాం, కోరుకుందాం, ఆశీర్వదిద్దాం. సో దాని తర్వాత జూడా రామన్ మిస్ కెమెన్ ఐలాండ్ రిప్రజెంటేటివ్, మిస్ వరల్డ్ కంటెస్టెంట్ కెమెన్ ఐలాండ్ నుంచి వచ్చింది. జూడా రామన్ ఈమె ఐలాండ్ నుంచి వచ్చినటువంటి కేమన్ ఐలాండ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉద్యోగిగా నేను అన్ని కార్యక్రమాల్లో నిర్వహిస్తుంటాను. సో యువత సమాజంలో మిళితమయ్యేందుకు తోడ్పడే రీతిలో నా కార్యక్రమాలు ఉంటాయి అని చెప్తా ఉంది ఆమె, మిస్ వరల్డ్ ఐలాండ్ కంటెస్టెంట్. దాని తర్వాత నేను బాడీ బిల్డింగ్ జిమ్లో లేకపోతే మంచి పుస్తకంతో అంటూ జిమ్కి వెళ్తాను, తర్వాత పుస్తకాలు చదువుతాను అంటుంది. లిటరసీ జర్నలిస్ట్గా వర్క్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సో మా నగరంలో కరావోకే రాణిగా నాకు పేరుంది. అయితే ఇవన్నీ ఓ వైపు మాత్రమే. నేను అంటే కుంగుబాటు బాధితురాలని కేమన్ ద్వీపంలో ప్రతి 3 విద్యార్థుల్లో ఒకరు తమ జీవితాలను అర్థంతరంగా ముగిస్తూ ఉన్నారు. సో అంటే దేశం వెనకబాటుతనానికి, పేదరికానికి నిదర్శనం. సో నేను కూడా వారిలో ఒకరిని. 16 ఏళ్ల వయసులో యాంగ్జైటీ, ఆందోళన, డిప్రెషన్ బాధితురాలని. నా చుట్టూ మనుషులు ఉండేవారు, కానీ ఒంటరిగా భావించేదాన్ని. నేను అందరినీ చూసి నవ్వేదాన్ని, కానీ నా లోపల ఏడుస్తూనే ఉండేదాన్ని. ఎన్నో నిద్రలేని రాత్రులు, జీవితం అంతా గడిపానని, విషాదమే నా జీవితంలో భాగం ఉందని. సో కుటుంబం సభ్యులు అందించిన తోడ్పాటుతో చికిత్స తర్వాత నేను యాంగ్జైటీ, ఆందోళన నుంచి బయటపడ్డానని చెప్తా ఉంది జూడా రామన్ మిస్ ఐలాండ్ కంటెస్టెంట్. సో దాని తర్వాత మన జీవితాలకు ముగింపు పలకవచ్చేమో, కానీ ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తే వెలుగులు ప్రసరిస్తాయన్న ఆలోచనతో నేను కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి కారణమైంది. ఒకప్పుడు నేను మా దేశంలోని ఎంతోమంది డిప్రెషన్ బాధితుల్లో ఒకరిని. ఇప్పుడు శారీరకంగా, మానసికంగా యువత ఫిట్గా ఉండేలా తోడ్పడుతున్నాను. సో సోదరి మిస్ ఐలాండ్ కెమెన్ ఐలాండ్ కంటెస్టెంట్ జూడా రామన్ శారీరక ఆరోగ్యం ఆరోగ్యం అంటారు, కానీ మానసిక ఆరోగ్యం కూడా చాలా ప్రధానమైంది. అందుకోసం పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో రాయండి. ఇప్పటికే మిస్ వరల్డ్ కంటెస్ట్ అనుకూల వ్యతిరేక వాదనలు అయితే విన్నాం, మనం చర్చించుకుంటూ వచ్చాం. ఏదేమైనప్పటికీ కూడా సో చీకటి గాథలు, కన్నీటి గాథలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏ దేశమైనా మహిళని ద్వితీయ శ్రేణి పౌరులుగానే చూస్తున్నటువంటి నేపథ్యంలో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రాయమని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూడెక్స్ ఆర్గనైజేషన్.